ఏడికైతే ఆడికి చూసుకుందామంటే చూసుకుందాం అని అంటుంటారు కొంతమంది లీడర్లు. అది లొల్లే కావచ్చు, ఎలక్షన్లే కావచ్చు, ఇంకేమైనా పంచాది కావచ్చు, తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇట్లనే ఎలక్షన్లలో కార్ పార్టీ వాళ్ళ గుర్తు మీద గెలిచి అటెంక షేయ్ పార్టీలకు పోయిన గీసారు ఏమంటుండో చూడుర్రి. కండువా మార్చిన 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ ముంగట హాజరేసుకొని ముచ్చట్లు చెప్పిండ్రు. మరిగా కడియం సారు దానం సారు సంగతి ఏంటిదబ్బా? ఇద్దరికిద్దరు ఏడికైతే ఆడికి అన్నట్టు చేస్తాండ్రు కదా, మరిగా రాజీనామా పెడతారా ఏంది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇదే ముచ్చట మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే సాబుని అడిగితే ఏమన్నాడంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది కాదన్నట్టు. కొట్లాడు గెలుసుడు సారు రక్తంలోనే ఉన్నదట. హిమాయత్ నగర్ నారాయణగూడ దిక్కు రోడ్లు గటార్లు కట్టించే పనులు చాలు చేయనికే పోయిండు ఎమ్మెల్యే. అక్కడే గిట్లా మాట్లాడిండు. ఎన్ని ఎలక్షన్లు చూడలేదు, ఎన్నిసార్లు గెలవలేదు. సీఎం సార్ చెప్తే ఇప్పటికిప్పుడు రాజీనామా పెడతా అన్నట్టు మాట్లాడిండు సారు. పార్టీ మారిన ముచ్చట్ల మీద సుప్రీంకోర్టులో పంచాయతీ నడుస్తుంది కాబట్టి ఏమైతుందో ముంగట తెలుస్తుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు జంపింగ్ ఎమ్మెల్యేలను ఏం చేస్తారో జల్దిగా చెప్పాలే, ఇంకెన్నొద్దులు నానుతారు అని ఇప్పటికే సుప్రీంకోర్టు సార్లు గట్టిగానే గరవనిండ్రు. మళ్ళోసారి 19వ తారీఖు నాడు కేసు విచారిస్తారట. మరిగా అప్పటికల్లా ఏం నిర్ణయం చేస్తారో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి.